తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 17 శనివారం వరకు కొనసాగాయి. ఇక మొత్తంగా 8 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగగా 45 గంటల 32 నిమిషాల పాటు సభ కొనసాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇక 2 తీర్మానాలు ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు. 3 బిల్లులకు సభ ఆమోదం తెలిపినట్లు తెలియజేశారు. ఏకగ్రీవంగా గౌరవ సభ్యులు ఇక్కడ అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కూడా దానికి ఆమోదం తెలిపి ప్రత్యేకించి హుక్కా బార్లను నిషేధించడం జరిగింది. యావత్ రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన గౌరవ శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు కేవలం ప్రభుత్వ పరంగా బురద జల్లాలే అనేక అంశంపై వారు మాట్లాడారు తప్ప ప్రజలకు మేలు చేద్దాం, ఈ సభా సమావేశాలను ఉపయోగించుకొని ప్రభుత్వానికి మంచి సూచనలు ఇద్దాం, కొత్తగా ఏర్పడ్డ 60 రోజులు గడిచిన ఈ ప్రభుత్వానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయకుండా ఈ 60 రోజుల్లోపనే మొత్తం యావత్ ప్రపంచమంతా ఈ నెల 10వ తేదీన సభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక చర్చలో 59 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్తో సమానంగా బీఆర్ఎస్కు దాదాపు సమాన సమయం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 8 గంటల 43 నిమిషాల సమయం కేటాయిస్తే బీఆర్ఎస్కు 8 గంటల 41 నిమిషాలని, ఇక బీజేపీకి 3 గంటల 48 నిమిషాలు, మజ్లిస్ పార్టీకి 5 గంటలు, సిపిఐకి 2 గంటలు 2 గంటల 55 నిమిషాల సమయం ఇచ్చినట్లు తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీ ఏం చేసినా తాము నిర్మాణాత్మకంగా వ్యవహరించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక 3 కీలక బిల్లుల్లో భాగంగా బీసీ కుల జనగణన తీర్మానాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. చరిత్రలోనే నిలిచే ఘట్టం ఈ సమావేశంలో జరిగిందని, కులగణన చేపట్టి సంఖ్యాపరంగా అవకాశాలు కల్పించే బాధ్యతను తాము తీసుకున్నామన్నారు. తద్వారా బడుగు బలహీన వర్గాలకు నిధులు విధులు ఇచ్చే విధంగా మొట్టమొదటి అడుగు పడిందన్నారు. ఇక సమయం వృధా కాకుండా సభను నడిపించే ప్రయత్నం చేశామన్నారు.